హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇప్పుడు సేమియా ఉప్మా ప్రిపరేషన్ చూపిస్తున్నాను. చాలా కామెడీగా ఉంది కదా. సేమియా ఉప్మా ఎవరికి రాదండి చేసుకోవడం, అందులో మీరు చూపించాలా అని మీరు అనుకోవచ్చు. కానీ చాలామందికి సేమియా ఉప్మా చేస్తా ఏంటంటే ముద్ద ముద్దగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉండేటట్టు సేమియా ఉప్మా ప్రిపరేషన్ నేను చూపిస్తాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. సేమియా ఉప్మాలోకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, అందుకే నేను చాలా తక్కువ వేసుకున్నాను. కడాయి చూడకపోతే పెద్దదిగా ఉంది కదా, అందుకే ఆయిల్ ఎక్కువ అన్నట్టు మీకు అనిపిస్తుంది. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్మా కంటే పచ్చిశనగపప్పు మ్యాండేటరీ. అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేపుకోవాలి, మరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోకూడదు. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక సేమియా వేసుకోవాలి. సేమియా వేపుకునేటప్పుడు సేమియా మొత్తం కూడా ఈక్వల్గా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా ఒక 2 మినిట్స్ వదిలి పక్కనకి వెళ్ళాము అని అంటే సేమియా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో సేమియా మొత్తం బాగా వేగిన తర్వాత అది పక్కన పెట్టేసి అదే కడాయిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సేమియా వేసుకోవాలి. ఇక్కడ నేను చేసేది ఏంటి అని అంటే, సేమియా ఇలా వేపుకునేటప్పుడు పైన అంతా వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా నేను వంపేస్తాను. ఒక గరిట తీసుకొని వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత సేమియాకి ఎంత వాటర్ పడుతుందో అది అడుగునుంటుంది కదా, అంతవరకే ఉంచుతాను అనమాట. వాటర్ని పైన వాటర్ అంతా తీసేస్తాను. అప్పుడు ఈజీగా చాలా సింపుల్గా పర్ఫెక్ట్ పొడిలాడే సేమియా రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. నేను ఉప్మాకి ఏ వాటర్ కొలతలు తీసుకోను, నాకు అనిపిస్తుంది కదా దాన్ని బట్టి నేను చేస్తానన్నమాట. చేసేటప్పుడు తెలుస్తుంది కదా వాటర్ ఎంత పడుతుంది అని చెప్పి. మీకు మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. రవ్వ ఉప్మాకి మెజర్మెంట్స్ తెలుసు. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్. సేమియా ఉప్మాకి అంతగా తెలియదు, అందుకోసమే ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. ఈ టిప్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత పొడిలాడుతుందో. ఇది చల్లారిన తర్వాత కూడా అంతే పొడిలాడుతుంది. చల్లారిన తర్వాత గట్టిగా అస్సలు అయిపోదు, ఇంతే పొడిలాడుతుంది. అండ్ దీంట్లోకి అలా చక్కెర వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు సేమియాలోకి ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.